హాయ్ గైస్, మీరు బడ్జెట్‌లో ఏదైనా బెస్ట్ మొబైల్ కొనాలనుకుంటే మీకు సామ్‌సంగ్ నుంచి సామ్‌సంగ్ M47 5G మొబైల్ అయితే రాబోతుంది. ఈ మొబైల్ మనకి ఈ మంత్ 29థ్‌న లాంచ్ అవుతుందని చెప్తున్నారు. ఈ బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు సామ్‌సంగ్ M సిరీస్ నుంచి. ఇది మనకి నెక్స్ట్ లెవెల్ మాన్‌స్టర్ అని వీళ్ళు చెప్తున్నారనమాట. అంటే ట్యాగ్ చేశారని చెప్పొచ్చు ఈ మొబైల్‌ని. మనకి ఇది అండర్ 20,000 లోపల అయితే రాబోతుంది. మనకి కొన్ని టాప్ డిజైన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారనమాట. అంటే మనము ఈ మొబైల్ కొనాలంటే ఈ టాప్ డిజైన్స్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అయితే ప్రాసెసర్ అనమాట. ఇది స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ మీద రాబోతుంది. పర్లేదనమాట. అంటే మనకి బడ్జెట్‌కి ఏ ప్రాసెసర్ కావాలో ఆ ప్రాసెసర్ బెటరు. అలాగే 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. వెరీ కొంచెం బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. 120 హెర్ట్జ్ అయితే సూపర్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇంకా మీకు డిస్ప్లే కూడా చాలా బాగుంటది. ఈ 6+6 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. ఇవి గైస్ ఓవరాల్‌గా ఇందులో టాప్ రీజన్స్ అయితే ఇంకా మనము ఈ టాప్ రీజన్స్ చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్‌కి కొత్తగా వచ్చింటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటదని చెప్పొచ్చు. 3 పిన్ హెడ్ ఫోన్ జాక్ అయితే సపోర్ట్ చేయదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్‌తో రాబోతుంది. ఎయిర్ బ్లాస్టర్ ఉందనేది ప్రెజెంట్ తెలీదు. నిజంగానే మాన్‌స్టర్ మాదిరిగా ఉందన్నమాట డిజైన్ అయితే. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వద్దాం. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇంకా మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటది. మెయిన్‌గా మనకి సామ్‌సంగ్ M సిరీస్‌లో డిస్ప్లేని చాలా బాగా అయితే వీళ్ళు డెవలప్ చేస్తారనమాట. 120 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ అయితే బెటర్ అని చెప్పొచ్చు. హైయర్ బ్రైట్‌నెస్ వాడమని చెప్తున్నారు. అది ఎంత బ్రైట్‌నెస్ వాడమనేది మెన్షన్ చేయలేదు. కాకపోతే మనకి సామ్‌సంగ్‌లో బ్రైట్‌నెస్ కొంచెం బానే ఉంటదని చెప్పొచ్చు. ఇందులో H.10+ సపోర్ట్ చేస్తుంది. మీకు ఎల్బమ్ సపోర్ట్ ఉంటది. ఇంకా మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఇటువంటి యాప్స్‌లో మీరు కంటెంట్ క్వాలిటీని చాలా బెటర్‌గా వాచ్ చేయొచ్చు. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ అయితే సపోర్ట్ చేస్తుంది. మంచి అడ్వాన్స్ ప్రొటెక్షన్ చాలా బాగుంటది ఈ ప్రొటెక్షన్ కూడా. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ప్రాసెసర్‌లో కూడా చాలా బెటర్‌గా థింక్ చేస్తారు. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. 3 నానోమీటర్ కానీ 4 నానోమీటర్ కానీ బిల్ట్ ఇన్ ప్రాసెసర్. ర్యామ్ స్టోరేజ్ టైప్‌లో చాలా బెటర్‌గా థింక్ చేస్తారు. ఇది LPDDR 5X రాబోతుంది. ప్లస్ ఇది UFS 3.1 మీద రాబోతుందన్నమాట. మీరు ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మీడియం గేమ్స్ అలాగే చిన్న చిన్న మల్టీ టాస్కింగ్ వర్క్స్ అయితే చేసుకోవచ్చు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 రాబోతుంది. ప్లస్ మనకి ఇది One UI 8.5 రాబోతుంది. ఇక్కడ 6 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 6 ఇయర్స్ అయితే OS అప్డేట్స్, 6 ఇయర్స్ అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అని ఇలా వీళ్ళు మెన్షన్ చేశారని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ ఏ ఫీచర్స్ విషయానికి వద్దాం. ఇది సర్కిల్ టు సెర్చ్ అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట. అండ్ మీరు ఏదైనా ప్రోడక్ట్ మీద ఇలా రౌండ్ గీసారనుకో, ఆ ప్రోడక్ట్ సంబంధించిన టోటల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రెజెంట్ చేస్తుందన్నమాట. కెమెరా విషయానికి వద్దాం. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఫ్లాష్ ఉంది. ప్రైమరీ కెమెరా 15 మెగా పిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజెస్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ప్రైమరీ కెమెరాలో సోనీ సెన్సార్ యూజ్ చేశామని చెప్తున్నారు. బట్ పర్టికులర్‌గా ఏ సెన్సార్ యూజ్ చేశామని చెప్పలేదన్నమాట. ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మంచి ఫుటేజ్ తీసుకోవచ్చు. ఎందుకంటే సామ్‌సంగ్ కెమెరాస్ కూడా అయితే చాలా బాగుంటది ఇమేజ్ ప్రాసెసింగ్. మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 ఎఫ్‌పిఎస్‌లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా 5 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే చెప్తున్నారు. లాస్ట్ కెమెరా 2 MP ఇచ్చారు. ఇది మనకి మ్యాక్రో కెమెరా. సెల్ఫీ కెమెరా అయితే 12 MP ఇచ్చారన్నమాట. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది ఇక్కడ ఇంప్రూవ్‌మెంట్ అని చెప్పొచ్చు. ఇది 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో రాబోతుంది. కొంచెం బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. అది 45 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏమంటే ఇందులో మనకి బైపాస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట. ఫైనల్లీ ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామన్నమాట. ఇది బడ్జెట్‌లో బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. చాలా బాగున్నాయి స్పెసిఫికేషన్స్ కూడా. దీన్ని ఒకసారి అయితే చెక్ చేయండి. చాలా బాగుంటది మీకు ఈ మొబైల్. లాస్ట్ వరకు చూస్తుంటే మన ఛానల్‌కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.